ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. సార్, గ్రాండ్గా విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం జరిగింది. సో తర్వాత వాళ్ళు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. దానికి సంబంధించి గృహప్రవేశం అయింది. అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్నారు. తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పెళ్లిలో భోజనాలు ఏదైతే ఉందో నాన్ వెజ్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది కాస్త కాంట్రవర్సీగా మారింది. వ్రతం చేసుకున్న తర్వాత నాన్ వెజ్ అసలు ఎలా పెడతారని చెప్పి కొంతమంది అంటున్నారు. పెడితే తప్పేంటి, నాన్ వెజ్ అయితే ఫుడ్ కాదా అని చెప్పి కొంతమంది దీని మీద వాదిస్తున్నారు. సో మీ విశ్లేషణ ఏంటి సార్? కరెక్టేనంటారా అలాగా వ్రతం చేసుకుని నాన్ వెజ్ అందరికీ పెట్టడం? అయితే ఇక్కడ ఒకటి మనము ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళకి తెలియకుండా ఏం లేదు, ప్రజలే దేవుళ్ళు, అంతే కదా. మానవుడే మహనీయుడు కాబట్టి మానవులే దేవుళ్ళు కదా. మానవుడు సృష్టించిన దేవుడు, దేవుడు సృష్టించినటువంటి మానవుడు, అంతేనా. ఇక్కడ మనము కొన్ని రకాలు ఉంటాయండి. ఒకటి ఇంటి ఆచారం ఉంటుంది, మరొకటి ప్రాంతీయ ఆచారం ఉంటుంది, మరొకటి ఇప్పుడు మనము దీని గురించి విశ్లేషణ చూడాలి అంటే ముందు అసలు ఎక్కడ ఎక్కువ హెచ్చుతగ్గులు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనకి ఎవరైతే దేవరకొండ గారు ఉన్నారో, విజయ్ దేవరకొండ, అలానే నేషనల్ క్రష్ రష్మిక గారు, వీరిద్దరు కూడా ఒక రకం చెప్పాలంటే మీరు నేషనల్ క్రష్ అయినటువంటి నేషనల్ స్టార్ ఆవిడే. వీరిద్దరు వివాహం చేసుకోవడమే ఒక గొప్ప విషయం. ముందు ముఖ్యంగా వీరికి నేను చెప్పాల్సింది ఏంటంటే కనుక, వారికి వివాహ బాంధంలోకి వెళ్ళారు కాబట్టి ముందుగా శుభాకాంక్షలు. ఇల్లు కట్టించారు కాబట్టి వారికి కూడా మరొక మారి శుభాకాంక్షలు. అందరూ కూడా జీవితంలో చాలా బాగుండాలి, అందులో కూడా వీరు ఉండాలి, దాంపత్య జీవితం కలకాలం ఉండాలని చెప్పేసి మన తరపు నుంచి అయితే వారికి శుభాకాంక్షలు. దీని తర్వాత వీరు చేసిన తప్ప ఒప్ప ఇక్కడ మనం చూద్దాం. కొన్ని క్వశ్చన్స్కి సమాధానాలు ప్రజలకే వదిలేద్దాం, ఓకేనా. కొన్ని రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే కేరళలో ప్రతి చిన్న విషయానికి అక్కడ మతాలతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు. ప్రతి దానికి కూడా వాళ్ళు కొన్ని రకాల జీవరాశుల్ని చేసేసి ఇవి ఉంటాయి, రొయ్యలు ఉంటాయి అక్కడ ఈ రొయ్యల్ని వాళ్ళు వండేసి గోంగూరలోను, తర్వాత చిట్టిపొట్లాలు ఉంటాయి అక్కడ, శనగలు ఉంటాయి అన్నమాట, శనగల్లోను, పల్లీల్లోను, కోకోనట్తోనూ చాలా రకాలుగా రొయ్యల్ని వండి పెట్టేటువంటి ఆచారం అక్కడ ఉంటుంది. పుట్టు అంటారు, పుట్టులో కూడా రొయ్యలు పెడతారు ఆడ. తమిళనాడు సైతం కూడా అక్కడ ఉంటుంది. ఇకపోతే మనకి మరొక రాష్ట్రం తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే హర్యానాలో ఒక రకమైనటువంటి సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ఏంటంటే చేపలు, అక్కడ గర్భగుడిలో పూజించేటువంటి బ్రాహ్మణత్వం సైతం కూడా చేపలు తింటారు. చేపలు పొద్దునే తినేసి అమ్మవార్లకి పూజిస్తూ ఉంటారు. అక్కడ ఆచారం బాగా వినాలి. ఇక్కడ కాలక్రమేణా ఆచారం అని చెప్పుకోవచ్చు. అక్కడ వారికి ప్రాంతీయ ఆచారం అంటారు, దాన్ని ఇంటి ఆచారం కాదు, అది ప్రాంతీయ ఆచారం. ఇకపోతే మన ఇరు రాష్ట్రాల్లో తీసుకుందాం. ఒకటి తెలంగాణ, రెండోది ఆంధ్రప్రదేశ్. మనం ఇక్కడ జరిగింది ఇక్కడ తెలంగాణలో కదా, ఆంధ్రప్రదేశ్ జరిగితే అక్కడ మనకి సాంప్రదాయం అనేది ఉంటుంది, రాష్ట్ర సాంప్రదాయం, ప్రాంతీయ సాంప్రదాయం అంటారు దాన్ని, ఆచారం. అయితే తెలంగాణలో ఏమవుతుందంటే, నేను చాలా వాటికి విఐపి పెళ్ళిళ్ళకి వెళ్ళాను, పొలిటీషియన్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళాను, చాలా రకాలుగా గృహప్రవేశాలకి వెళ్ళినాను, చూడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో కొన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో పెళ్ళప్పుడు నాన్ వెజ్ పెడతారు, పెళ్ళప్పుడు మద్యం పెడతారు. తెలంగాణలో పెళ్ళప్పుడు మద్యము, మాంసము ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణలో. ఒక పక్కన మందు తాగేసి వచ్చి భోజనం చేస్తారు, ఒక పక్కన పెళ్ళి అవుతూ ఉంటుంది. పెళ్ళి కూడా ఉదయం సమయంలో ఎక్కువ చేస్తూ ఉంటారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే పెళ్లి చేసుకునేటప్పుడు మద్యం కానీ మందు కానీ తినడం కానీ పెట్టరు, ఆంధ్రాలో పెట్టరు. అది వారి సాంప్రదాయం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర సాంప్రదాయం కాదు, అది ప్రాంతీయ సాంప్రదాయం ఉంటుంది. దాంతోపాటు తెలంగాణలో మందు, ఇక ఇది నాన్ వెజ్, ఈ రెండు కూడా పెళ్ళిళ్ళప్పుడు పెడతారు. ఇది ఒకసారి నాకు కూడా అంతగా ఐడియా లేదు, ఇది 20 years బ్యాక్ జరిగిన స్టోరీ. నేను కూడా ఒకసారి అడిగాను, ఇదేంటి మన ఆంధ్రాలో ఉండదు, మరి తెలంగాణలో, ఇది తెలుగు రాష్ట్రాలు కదా అంటే, అది తెలంగాణ సాంప్రదాయం, ఇది మాకు ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొన్ని మతాల వాళ్ళు కొన్ని రకాలుగా ఉన్నటువంటి పర్సన్స్ మాత్రమే తెలంగాణలో పెడుతూ ఉంటారు. అది వారి ఆచారం కదా అని మనం గౌరవించడం వరకే మన డ్యూటీ, మనము దాన్ని గౌరవించడమే. ఇక్కడ పోతే కొన్ని రకాల గృహప్రవేశాలకు కూడా నాన్ వెజ్ పెట్టేటువంటి స్థాయిలు ఉన్నాయి, ఆంధ్రాలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి, అది కూడా చెప్తా.
కట్టేటువంటి భూమి. మనము ల్యాండ్ తీసుకుంటాం, ల్యాండ్ కట్టి ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాం. ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు గమనించుకోండి, చాలామంది బిల్డర్స్ ఉన్నారు, చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది టాపింగ్ మేస్త్రులు ఉన్నారు. వీళ్ళని అడిగినా కూడా మీకు తెలుస్తుంది. ఎందుకు చెప్పారంటే వాళ్ళని అడిగినా మనకు తెలుస్తుంది. ప్రతి బిల్డింగ్కి కూడా ఒక జంతువుని దానం ఇస్తారు, బలి అంటారు దాన్ని, బలి ఇస్తారు. ఈ బలి ఇచ్చేటప్పుడు ఆ మాంసం అనేది గుహ ప్రవేశానికి ముందే అలా పెట్టేస్తారు. ఆ మేస్త్రులు వాళ్ళంతా తినేస్తారు. ఇది తెలంగాణని కాదు, రాష్ట్ర స్థాయి కూడా, ఒక తెలంగాణ రాష్ట్రం కాదండి, ఎక్కడైనా సరే ఈ సాంప్రదాయం ఉంది. ఇది బయటికి రానియరు. పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్, సినిమా థియేటర్స్, వీటన్నిటికి కూడా మనిషి బలి కూడా ఇస్తున్నారు. మీకు తెలుసా? నరబలి కూడా ఇస్తారు. చంటి పిల్లల్ని తీసుకొచ్చి బలి ఇవ్వటం కూడా ఉంది. మరి వీటన్నిటికీ ఇవన్నీ మూఢనమ్మకాలు కాదంటారా? మూఢనమ్మకాలు కాదండి, దిష్టి దోషాలు పోవడానికి ఇస్తూ ఉంటారు. మరి మూఢనమ్మకాలు నమ్మని వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ కడతారండి, ప్రభుత్వమే పిల్లల్ని తీసుకొచ్చి బలి ఇవ్వని చెప్తుంది. ఉన్నది నా దగ్గర చాలామంది వచ్చి ఉన్నారు, మాకు బలి ఇచ్చామండి, మాకేమైనా పాపం తగులుతుందా? ఇచ్చిన తర్వాత పాపమేముంది? ఇచ్చిన తర్వాత పాపమేముంది? అలానే బలిచ్చేటువంటి విధానం అయితే కొన్ని రాష్ట్రాల్లో కాదు, అది ప్రాంతీయ ఆచారం కాదు, అది నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఎవరైతే ఈ క్వశ్చన్ తీసుకొచ్చున్నారో మరి వాళ్ళకి సమాధానం కూడా మరి వాళ్ళ దగ్గర ఉండాలి కదా. ఒకటి. రెండోది అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సమాజంలో ఏం నడుస్తుందనే దాని గురించి విశ్లేషణ కావాలి ముందు మనకి. ఆ తర్వాతే క్వశ్చన్ అడగాలి, ఆ తర్వాతే దీని ఆన్సర్ ఉంటుంది. ఇది మంచిగా చెడని చెప్దాం మళ్ళీ దానికి. ఇకపోతే ఇక రాష్ట్రాల గురించి చూసుకున్నప్పుడు ఇన్ని రకాలుగా ఉంది. ఇక దీని గురించి చూసినప్పుడు ఇలాంటి బలి ఇవ్వటం మరొకటి ఉంది. ఇప్పుడు అసలైన దానికి వస్తా. ఇది ప్రాంతీయ ఆచారంలో నడిచేటువంటి కథ. ఇది అయిపోయింది కదా. ఇక కొంతమంది ప్రబుద్ధులు మనకి మొక్కుబళ్ళు ఉంటారు. ఎక్కడ? డైరెక్ట్గా అమ్మవార్లకి మేకలు, కోళ్ళు వగేర వగేర బలి ఇస్తూ ఉంటారు. అమ్మవార్లకే బలి ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు కదా, అదే మనం తింటున్నాం కదా, మరి అది పాపం కదా అండి? నువ్వు కట్టే ఇంటికి బలిస్తున్నావు అని చెప్పేసి మనం క్వశ్చన్ వేస్తున్నామే, మరి అమ్మవార్లకే బలిస్తున్నాము, పాపం కదా? అమ్మవారు వచ్చి అడిగారా మనల్ని? ఏ అమ్మవారు అండి? అమ్మవార్లు ఏం కోరుకుంటారండి? రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, పాలకులు ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి యుద్ధాలు రాకూడదు, వీరికి అంతా సానుకూలంగా ఉండాలి, ఎలాంటి రోగాల నొప్పులు రాకూడదు, ఎప్పటికీ నన్ను కొలుస్తూ ఉండాలని చెప్పుకునే అమ్మవారు ప్రశాంతంగా చూసేట అమ్మవారు మేకల కోళ్ళు అడుగుతారండి? అది తప్పు కాదా? కదా. గుళ్ళకి అమ్మవారికి ఇస్తున్నప్పుడు ఇల్లు ఇదంతా అండి మహా అయితే 5 కోట్లు అవుతారు, ఆ 10 కోట్లు అయిద్దేమో. ఇంట్లో మనం జీవిస్తూ ఉన్నాము, అమ్మవారి పేరు తలుచుకొని బలిస్తున్నారు, తప్పే లేదు ఇక. మరి దీనికి ఆన్సర్ లేదు. నెక్స్ట్ అంటే మనకి నడుస్తుంది. ఇకపోతే కొంతమంది దరిద్రమైనటువంటి ప్రబుద్ధులు ఉన్నారు, గురువులుగా చెప్పుకొని ప్రబుద్ధులు ఉన్నారు. ఈ పిచ్చవాళ్ళంతా కూడా ఏం చేస్తుంటారంటే నా ముందుకు వస్తే ఖచ్చితంగా AK-47 కాల్చాలి. ఇక వీళ్ళు ఏం చేస్తారు? దశమహావిద్యులు అని చెప్పేసి మద్యము మాంసం అని చెప్పేసి పిచ్చవాళ్ళలాగా అలవాటు చేస్తున్నారు. మాధ్యం ఉంది కాబట్టి బూతులు రావట్లేదు, మీడియం ఉంది కాబట్టి. ఇక పిచ్చవాళ్ళలాగా దశమహావిద్యులు అని చెప్పేసి మద్యమును మాంసం పెట్టేసి పూజిస్తావా నువ్వే దశమహావిద్యులు? నిన్ను పొట్టగోసి నీకు పెట్టాలి నైవేద్యం, నీ నైవేద్యం కోసి అమ్మవారికి పెట్టాలి, ఇక నీ కళ్ళు పీకి పెట్టాలి అమ్మవారికి, అంతే కదా. ఇక నువ్వు మళ్ళీ ఏం చెప్తావు? మళ్ళీ ఏం చెప్తారు గురువులు మళ్ళీలంతా బోన్సస్ 4 ఉండాలి, ఈడు గురువు మల్లిక, వీళ్ళ గురువులు ఏం చెప్తారు? మల్లికిళ్ళు ఇది చేసింది కాక శుక్రవారం భార్యాభర్తలు కూర్చొని మద్యం సేవించండి, శుక్రబలం ఉంటుందని చెప్తాడు దరిద్రుడు. మరి వీళ్ళిద్దరు తాగుతున్నారేమో అలాగా. వీడు గురువు, వీడిని మళ్ళీ నమ్మి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి జనాలు. మరి వీడి సంగతి ఏంటి? మరి ఇలాంటి గురువులు సమాజంలో ఉన్నప్పుడు మరి ఇలాంటివన్నీ రావడం తప్పే లేదుగా. గురువుగా ఉపదేశం తీసుకొని ఎన్నో రకాల వేదాలు చదివినట్టు మీరు గురువుగా చెప్పుకొని మీరే ఇలాగ దేవుడు ముందు చేస్తూ ఉంటే, మీరే ఇలాగ బలి అని చెప్తూ ఉంటే మరి ఒక ఇంటికి ఇచ్చినటువంటి బలి తప్ప లేదు. ఇకపోతే సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకొని మాంసం పెట్టారు అని అంటున్నావు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఒక పక్కన నోచుకుంటూ మాంసం తింటే తప్పు. వ్రతం అయిపోయింది, మాంసం పెట్టారేడా? నీకు తప్పు ఎలా భావిస్తావు నువ్వు? వ్రతం జరుగుతుంది ఎక్కడో, ప్రపంచంలో ఎన్నో రకాల వ్రతాలు జరుగుతూ ఉంటాయి. పక్కింట్లో వాడు పోయాడుగా అని చెప్పేసి నీ ఇంట్లో నువ్వేం శాంతి పలుకుతూ ఉంటావు? ఏమన్నా తినకుండా ఉంటావు? నువ్వేమన్నా ఉంటారా అండి? ఏమైనా పక్కింట్లో వ్రతం జరిగితే రోడ్డు మేము పెట్టడానికి నీకేమవుతుంది? నువ్వు తినకపోతే చాలు కదా. మరి అదే కదా సాంప్రదాయం. ఇది ఇక్కడ ఆలోచించాల్సి అదే కదా, అంతేనా?
ఇక్కడ తప్పులు రైట్లు ఎంచేదానికైతే లేదు. ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు వాళ్ళ ఎవరి ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. వాడి దగ్గర డబ్బు ఉందా, వీడి దగ్గర లేదా, లేకపోతే ఇంకోటి కాదు, వాడి ప్రకారంగా వాడు చేసుకుంటున్నాడు అంతే. నువ్వు దీన్ని ఆపాలి అంటే, అరికట్టాలి అంటే గుళ్ళల్లో బలి ఇవ్వడం అనేది అరికట్టాలి. ఇలాంటి గురువులు ఉన్న వాళ్ళని అరికట్టాలి. ఇలాంటి గురువులకు ఒక నినాదం తీసుకురావాలి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ కూడా. మరి నువ్వు పూజించావు, సత్యనారాయణ వ్రతం చేసావు, ఒక గురువుగా ఉన్నావు, మరి ఆ బ్రాహ్మణని చెప్పొచ్చు కదా, అరే నాయనా ఇవాళ పెట్టకూడదని చెప్పాలి కదా. నువ్వే పోయి తినేస్తా ఉన్నావో, లేకపోతే నువ్వే పోయి వాళ్ళ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలియని విషయం. ఇప్పుడు సినీ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎలా యాక్ట్ చేయాలో తెలిసిన వాళ్ళు, లేదా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎలా పాలన చేయాలో తెలిసిన వాళ్ళు. మరి నువ్వు గురువుగా ఉన్నావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్పాలి కదా. నీకు తెలిసి నీ చెబితే వింటారు ఎవరైనా. ఇది చేయకూడదురా బాబు అంటే వింటారు. అప్పుడు తప్పు ఎక్కడైతుంది నీకు? నువ్వు చెప్పకపోవడం నీ తప్పు. నువ్వేం చెబుతున్నావు? నువ్వే శుక్రవారం మధ్యనాగం చెబుతున్నావు. నువ్వే దశ మహావిద్యలకి నైవేద్యం పెట్టండి, ఏది మాంసం తీసుకెళ్ళి పెట్టండి అని చెప్పి చెబుతున్నావు. మరి నువ్వెక్కడ గురువు అవుతావు? కాదు కదా. ఇది అంతా కూడా తప్పు వారిది కాదండి. సిస్టమ్ మారితేనే ఇలాంటివన్నీ మారుతాయి. ఖచ్చితంగా కదా. ఇలాంటి చేయాలంటే ఒక పద్ధతి ఎక్కడ ఉంది? నీకు ఒక చిట్టా లేదు కదా, ఒక పట్టిక లేదు కదా, ఒక ఎక్సెల్ లేదు కదా నీకు. ఇలా దీనికి చేసేప్పుడు ఇది ఉందని ఎక్కడ ఉందా? లేదు. అలాంటప్పుడు చేస్తున్నారు, తప్పే ఉంది అందులో. ముందైనా చేస్తారు, తర్వాత చేస్తున్నారు అంతే. అది ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచారం. అమ్మవార్లకి నాన్ వెజ్ నైవేద్యం పెట్టంగా లేనిది స్వామివారి పెడితే తప్పే ఉంది? ఎవడైనా అదే కదా అనుకుంటాడు. ఇకపోతే ఆంధ్ర ప్రసిద్ధి చెందినటువంటి ఈ సత్యనారాయణ స్వామివారి యొక్క అన్నవరంలో ఉంటారు. ఈ అన్నవరంలో ఇలాంటి ఆచారం అయితే లేదు, అన్నవర ఛాయ ప్రకారంగా అయితే లేదు. అలాంటి సత్యనారాయణ స్వామివారి రథం నోచుకున్న రోజున ఆయన నినాదం, సత్యనారాయణ స్వామివారు వల్లభ మనకి శ్రీవల్లి అమ్మవారి ఒక నినాదం ఏంటంటే కనుక, మన రథం నోచుకునేటప్పుడు శాంతంగా ఉండాలి, మన రథం నోచుకున్నప్పుడు కలకాలం బాగుండాలి. మన రథం నోచుకున్నప్పుడు సత్యనారాయణ స్వామివారి రథం ఎందుకు నోచుకుంటారయ్యా అంటే, మనకి ఎన్ని పనులు చేసినా ముందుకు వెళ్ళట్లేదు, దారిద్ర్యం అనేది మన నెత్తినే ఉంటూ ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనే ఒక నినాదంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనేది, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనేది దానికి నోచుకుంటారు. దానికి ఒక 5 కథలు ఉంటాయి. 5 కథలు చెప్పుకొని ఈ వ్రతం నోచుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా, వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఆ వ్రతాన్ని ఆచరించి విని తరించేటువంటి భక్తులందరికీ కూడా వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలే కాదండి, వారికి ఉన్నటువంటి చెడు తత్వాలు, వారికి ఉన్నటువంటి గ్రహదోషాలు, వారికి ఉన్నటువంటి కోరికలు కూడా తీరాలి అని చెప్పేసని ఆ వ్రతాన్ని కూర్చొని ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి వ్రతంలో ఇచ్చేసి ఆ కొబ్బరికాయ కొడితే కూడా మన కోరిక తీరింది అనేటువంటి ఆచారం మన సాంప్రదాయ ప్రకారంగా నడుస్తూ ఉంది. అలాంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకొని నాన్ వెజ్ పెట్టడం అనేది అది అనాగరికతం, మనకి చెప్పకపోవడం వలన మాత్రమే ఇది జరిగింది. ఇది దేవరకొండ గారి ఒక విషయాన్ని కాదండి. చాలామంది కూడా ఆయన పెద్దవారు కాబట్టి, పెద్దవారు వయసులో కాదు, పెద్దింటి వారు కాబట్టి మనకు మాధ్యాలకు వచ్చినాయి. మాధ్యాలకు రాకుండా చాలామంది కూడా ఇలా చేస్తూ ఉన్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి వారి రథం నోచుకున్న వారు ఎవరైతే ఉన్నారో, అలానే వెంకటేశ్వర స్వామి వారి రథం నోచుకున్న వారు ఎవరైతే ఉన్నారో, ఆ దేవుళ్ళు కలియుగ దైవంగా మనం కొలుస్తూ ఉన్నాము. దయచేసి అలాంటి అమ్మవార్లకో దేవుళ్ళకో పెట్టే వాళ్ళకి పెట్టండి, కానీ అది ప్రాంతీయాల ప్రకారంగా. అంతేగాని ఇలాంటి వ్రతాలు నోచి కళ్యాణాలు చేసి, అలాంటి స్వామివారి కళ్యాణం చేసి శివభగవానికి కావచ్చు, శివునికి కావచ్చు, అలానే లక్ష్మీనరసింహ స్వామికి కావచ్చు, అలానే మనకి ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించిన, అలానే మనకి ఇంకా అయ్యప్ప స్వామి పూజ చేయించిన, ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించినా కూడా అలాంటి నాన్ వెజ్లు పెట్టకుండా ఉండాలి. అది సాంప్రదాయం కాదు, అది సనాతన ధర్మం కాదు, అది నియమము కాదు. కాకపోతే ఎక్కడో పక్కింట్లో పూజ అవుతుందండి, 10 ఏళ్ళ యువతల నాన్ వెజ్ పెడుతున్నామంటే కూడా అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే కాదు. పెళ్లి చేసుకొని పెడుతున్నారంటే అది సాంప్రదాయం అని చెప్పుకుంటాం, కానీ వ్రతం నోచుకొని మాత్రము ఇలా నాన్ వెజ్ పెట్టడం అనేది కరెక్ట్ అయినటువంటి స్వభావం కాదు. ఇది దేవరకొండ గారి తెలుసో తెలియకో జరిగి ఉండొచ్చు. నాయన అనుకుంటున్నా తెలిస్తే చేసేటువంటి వ్యక్తి కాదు అతను. తెలిస్తే ఎటువంటి కూడా చిన్నపిల్లలు చెప్పినా కూడా వినేటువంటి తత్వం అతనిది, జాలి గుణం అతనిది. అతను వ్యక్తిత్వం పరంగా కూడా అతను తెలిస్తే చేసేటువంటి వ్యక్తి కాదని నా నమ్మకం. కాబట్టి ఇలాంటి వ్రతాలు ఎవరు నోచుకున్నా కూడా అలాంటి సాంప్రదాయం అయితే మన సనాతన ధర్మంలో లేదు. అలాంటి నాన్ వెజ్లు మాత్రము వ్రతం నోచుకునేటప్పుడు కానీ, స్వామివారి కళ్యాణం చేసినప్పుడు కానీ, స్వామివారికి మొక్కుబడి తీయించుకున్నప్పుడు కానీ పెట్టకూడదు. అలాంటి నాన్ వెజ్ పెట్టడం వల్ల పాపాలు ఎక్కువగా మూట కట్టుకున్నట్టు అయింది. కాబట్టి ఎవరు మర్డర్ చేసినా మర్డర్ చేయించేవాడు పాపం ఉండేది, కాబట్టి అలాంటివి చేయకూడదు. ఇకపోతే ఈ యొక్క బాంధవ్య జీవితం పెళ్ళయింది గురుగారు, మరి ఎవరికి బాగా కలిసి వస్తారంటారు? ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలు అంతగా ఆడట్లేదు, పెళ్లి తర్వాత అతనికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తాయి?
ఖచ్చితంగా అండి. ఒక మాట మనం చూసుకోవాలంటే కనుక ఈ రష్మిక మందన్ గారు అలానే విజయ్ దేవరకొండ గారు వీరిద్దరి యొక్క జీవితం కూడా కలకాలం ఉండాలని మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ముఖ్యంగా ఇక వీరికి జీవితం ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక 1-2 జంటలు చెప్పవచ్చు. అమల, నాగార్జున గారు వీరి యొక్క జీవితం. రెండోది నమ్రత గారు, మహేష్ బాబు గారు. అలానే ఈక్వల్గా వీరి యొక్క జీవితం ఫైనాన్షియల్గా కావచ్చు, వాణిజ్యం కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, సినీ ఇండస్ట్రీ కావచ్చు, మూడో ప్రపంచం అని కావచ్చు వీళ్ళది. అంటే సినీ ఇండస్ట్రీలో మూడో జీవితం అద్భుతంగా వెళ్ళబోతుంది అంటే కనుక విజయ్ దేవరకొండ గారిది, అలానే రష్మిక మందన్ గారిది. వీరిద్దరి జీవితం కూడా ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఒకరికొకరు అర్థం చేసుకునే తత్వం కావచ్చు, అలానే బిజినెస్లో కావచ్చు, ముందుకు వెళ్ళడంలో కావచ్చు. ఇండస్ట్రీ అంటే సినిమానే కాదండి, సినిమా ఒకటే కాదు, సినిమా తర్వాత కూడా ప్రపంచం చాలా ఉంది. ఆ చాలా ప్రపంచంలో కూడా వీరు కూడా కొనసాగుతూ ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. వీరు కలకాలం కూడా ఇలా ఉంటూ జీవితం కొనసాగించేలా ఉంటుంది. ఇద్దరి జాతకం కూడా పరిశీలన చేశాను. ఇద్దరి జాతకంలో కూడా పరిశీలన చేసినప్పుడు దేవరకొండ గారి కన్నా కూడా రష్మిక మందన్ గారు ఎక్కువ అర్థం చేసుకునే తత్వం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ 2 జంటలు కూడా చెప్పి ఉన్నాను. వీరిద్దరి జీవితం కూడా చాలా బాగుంటుంది. మరొక జంటను మర్చిపోయాను చూడటం, వసుంధర గారు, బాలకృష్ణ గారు మరొక జంట ఉంది. అలానే చిరంజీవి గారు, సురేఖ గారు. వీరి యొక్క జీవితం ఎలా అయితే కొనసాగుతుంటుందో ఈ జంటల కోవాలోకే ఈ రష్మిక మందన్ గారు, విజయ్ దేవరకొండ గారు కూడా అలాంటి కోవాలకు చెందిన వారే కాబట్టి అలాంటి జీవితాన్ని కొనసాగించేలా ఉంటుంది. వారిద్దరి జీవితం జాతక ప్రకారంగా కూడా చాలా బాగుంది. మరొక విషయం, రష్మిక మందన్ గారిది జాతకంలో నేను చూసిన దాని ప్రకారంగా ఒకటైతే ఉన్నది. అదేమిటంటే కనుక రష్మిక మందన్ గారిది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తే కాదు అని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకున్నటువంటి ట్రెండింగ్ కావచ్చు, ఆవిడ జాతకంలో ఉన్నది కావచ్చు, ఒకటి కాదు. ఆవిడది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయినా లేకపోయి ఉండాలి, లేకపోతే సమయం అయినా కరెక్ట్గా కాకపోయి ఉండాలి. రాసుకొని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆవిడ పేరుకి తగినటువంటి జాతకం కాదు ఆవిడది. కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు నడిచేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఆవిడ ఫేస్ రీడింగ్ ప్రకారంగా అయితే ముందున్న జీవితం చాలా గొప్పగా ఉంది, ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే వీరు నరదిష్టి నరగోష్ఠతో ఉంటుంటారు కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నరదిష్టి మానవుడు చేసేటువంటి మానవ గ్రహం ఇచ్చేటువంటి దిష్టి దోషాలు చాలా గొప్పవి కాబట్టి దాని కింద మనం దేనికి పనికిరాం. కాబట్టి ప్రతి అమావాస్య పౌర్ణానికి ఇద్దరి మీద ఒక గుమ్మడికాయ వాళ్ళకి వాళ్ళే తిప్పేసుకొని ఎక్కడో దూరంగా ఉన్నట్టు నీళ్ళల్లో వేసుకుంటే అలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఎర్రనీళ్ళు లాంటివి, బొంగదిష్టి లాంటివి తీసుకుంటూ ఉంటే కనుక వారి జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతూ ఉంటారు. సార్ అలాగే రష్మికకి 20 years ఉన్నప్పుడు తనకి ఎంగేజ్మెంట్ అయింది. సో తర్వాత అది సంభవ్ కారణాలు ఏవైనా ఉండొచ్చు, అది మధ్యలో బ్రేక్ అయింది. కన్నడ ఫ్యాన్స్ అందరూ కూడా రష్మికని ట్రోల్ చేశారు, రక్షిత్ శెట్టిని కావాలని వదిలేసాం అని చెప్పి. కట్ చేస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత రష్మిక ఒక ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఉంది. ఇదంతా గాడ్స్ ప్లాన్ అనుకోవచ్చా? అప్పుడు బ్రేక్ అవడం, తర్వాత సినిమాల్లో తను ఇలా రైజ్ అవడం, ఇదంతా కూడా సినిమా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? తన జాతకంలో నాకు తెలిసినటువంటిది ఏది ఏంటంటే కనుక తనకి కళత్ర దోషం ఒకటి ఉందండి. తన జాతకంలో కళత్ర దోషం ఒకటి కనిపిస్తోంది. దాంతోపాటు రాహుకేతు దోషం ఒకటి బాగా కనిపిస్తోంది, కాలసర్ప దోషం ఒకటి కనిపిస్తోంది. ఆవిడకి మనం చూసినట్టయితే కనుక అంత పర్సనల్ మనం చెప్పకూడదు జాతకాన్ని, కొన్ని రకాలు ఉంటుంది. అది ఎట్లా అంటే ఈ దోషాలు అయితే ఉన్నాయి. ఈ దోషాలు ఉన్నాయి కాబట్టే మొదటి సంబంధం ఏదైతే ఉందో అది ఎంగేజ్మెంట్తోనే కట్ అయిపోయింది. కాబట్టి దాంట్లో 70%, 75% కూడా ఈవిడకున్న దోషం అనేది పోయింది. ఇక తర్వాత వీరు చేసేటువంటి హోమాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇవన్నీ వాటి వలన ఆ దోషాలకి పరిహారం అయితే లభ్యపడుతుంది. కాబట్టి ఇక ఇప్పుడు ఉన్నటువంటి జీవితం అయితే మంచి దాంపత్యం అని చెప్పుకోవచ్చు. అర్థం చేసుకునేటువంటి వ్యక్తి కాబట్టి తను కూడా మంచి కొనసాగుతుంది. పోయినటువంటి జీవితం అది ఎవరితో ఎంగేజ్మెంట్ అయినా రాష్ట్రాలతో సంబంధం ఉందండి. ఎంగేజ్మెంట్ అయ్యింది, అటు వాళ్ళు కూడా సరిగా ఉండాలి కదా. ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఒక పక్కన ఎంగేజ్మెంట్ అయిపోయి బయటకు వచ్చినారు అంటే కనుక అక్కడ అర్థం ఏంది, అక్కడ మనకు అర్థం చేసుకోలేదనే కదా. కాబట్టి అది దోష కూడా పరిహారం అయింది. కాబట్టి ఆడుకున్న జాతకం బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ ముందుగా ఫైనాన్షియల్గా కూడా ముందుకు ఎదుగుతారు. ఎన్నో రకాల వ్యాపార సంస్థలు వాళ్ళు నెలకొల్పుతారు. చాలా వరకు మనం చూడాల్సి వస్తుంది. నాకు తెలిసి రానున్న కాలంలో మంచి ట్రస్ట్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసేలా కనిపిస్తున్నారు. అందరికీ కూడా వారి తరపున, నా తరపున అయితే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సి వస్తుంది. ఓవరాల్గా ఈ కొత్త జంటకి మనం కూడా విషెస్ తెలుపుదాం గురుగారు. సినిమా ఇండస్ట్రీలో మంచిగా రాణించాలి, తెలుగు చిత్ర పరిశ్రమకి వాళ్ళదంతా వాణిజ్య ప్రకారంగా కూడా ముందుకు రావాలి, మంచి బ్లాక్ బస్టర్స్తో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు.